ఆది కాండం అంటే అర్థం, మీనింగ్. అంటే అర్థము తెలుగులో. ఒక 3 లాంగ్వేజ్లు చూద్దాం మనం దీని అర్థము. హీబ్రూలో అయితే దీన్ని బెరిషిత్ అన్నారు. హీబ్రూలో బెరిషిత్ అన్నారు. ఇంగ్లీష్ లో జెనిసిస్ అన్నారు. అయితే హీబ్రూలో బెరిషిత్ అనే పదానికి అర్థం ఏంటంటే మొదలు, ప్రారంభము అని అర్థం. ప్రారంభము. ఇంగ్లీష్ లో జెనిసిస్ అన్నారు. జెనిసిస్ అన్నా కూడా బిగినింగ్. బిగినింగ్ అన్నా కూడా ప్రారంభమే. తెలుగులో ఆది అనే పేరు పెట్టారు. ఆది అంటే ప్రారంభమే, లేక పుట్టుక, లేకపోతే మూలము అనే 3 అర్థాలు వస్తాయి. జనరల్ గా హీబ్రూ నుంచి కూడా కొన్ని పదాలు మనం నేర్చుకుంటే మంచిది. హీబ్రూ బైబిల్లో మొదటి పదము బెరిషిత్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ది బిగినింగ్ అని ఉంటుంది. మన తెలుగు బైబిల్ అయితే ఆది యందు అని ఉంటుంది. మొదటి పదము ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ది బిగినింగ్. అక్కడ కూడా బిగినింగ్ అంటే ప్రారంభం అని అర్థం. ఆది కాండము ఇంగ్లీష్ లోనేమో బిగినింగ్ అన్నాం. సో దీని మీనింగ్ ఏంటంటే, ఆది కాండం అంటే అర్థం ఏంటంటే ప్రారంభము. ప్రారంభము తెలుగులో పుట్టుక, మూలము. మనందరికి తెలుసు బైబిలు 3 భాషల్లో రాయటం జరిగింది. బైబిలు మొత్తం 3 భాషలలో రాయటం జరిగింది. ఒక లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ. రెండో లాంగ్వేజ్ ఏంటంటే కొన్ని, అంటే మొత్తం కాదు, కొంత భాగం అయితే మనం మనకి దానియేలు గ్రంథము, ఇంకా కొన్ని చోట్లయితే కొందరు ఈ బుక్కుని వేరే భాషలో కూడా రాయటం జరిగింది. ఒక్క నిమిషం టైం నుండి. కల్దీల భాష అని ఉంటుంది. కల్దీల భాష అరామిక్. పాత నిబంధన గ్రంథంలో అరామిక్ కూడా కనిపిస్తుంది మనకి. అరామిక్. మూడవదేమో గ్రీక్. హీబ్రూ, అరామిక్, గ్రీక్. హీబ్రూ అయితే మనకి మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ భాషలో రాయటం జరిగింది. అరామిక్ కూడా మనకి ఓల్డ్ టెస్టిమెంట్ లోనే కనిపిస్తుంది, ఓటీలో. గ్రీక్ అయితే క్రొత్త నిబంధన అంతా కూడా, న్యూ టెస్టిమెంట్ అంతా కూడా గ్రీక్ భాషలో
రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మొదటగా బైబిల్ దేవుడు రాయించిన భాషల్లో ఏంటంటే హీబ్రూ, అరామిక్ అండ్ గ్రీక్. ఈ 3 భాషల్లో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఊపిరి ద్వారా బైబిల్ వ్రాసేటప్పుడు ఈ 3 భాషల్లో మొట్టమొదటిసారిగా రాయటం జరిగింది. ఆ తర్వాత తర్జుమాలు చేయటం మనం ఇప్పుడు నేర్చుకుంటున్న బైబిల్ కూడా, తెలుగు బైబిల్ కూడా తర్జుమా చేయబడినటువంటి గ్రంథంగా మనం గమనించవచ్చు. ఈ ఈ ఎక్కడెక్కడ ఈ అరామిక్ ఎక్కడెక్కడ యూజ్ చేశారో కూడా మీకు నేను రెఫరెన్సెస్ ఇవ్వగలుగుతాను. వీలైతే అది కూడా నోట్ చేసుకుంటే మంచిదే. అరామిక్ ఎజ్రా గ్రంథము, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 6వ అధ్యాయము 18 వచనాల వరకు. తర్వాత ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 7వ అధ్యాయము 28 వచనాల వరకు వివిధ భాష అరామిక్ లో రాసినట్లుగా, ఎక్సెప్ట్ హీబ్రూ కాకుండా ఈ భాషలో అరామిక్ భాషలో రాసినట్లుగా మనం, కల్దీల భాషలో రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మొత్తం బైబిల్, దేవుని గ్రంథమైనటువంటి బైబిల్, ఆయన ఊపిరిగా చెప్పబడుతున్న బైబిల్, ఆయన మాటగా చెప్పబడుతున్న బైబిల్ మొత్తంగా 3 భాషల్లో ఆయన రాయించారు: హీబ్రూ, అరామిక్ అండ్ గ్రీక్. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న బైబిల్ కూడా తర్జుమా చేసిన బైబిలే. అయితే మన తర్జుమాకారులు మానవులే కాబట్టి ఆదిమ భాషలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలలో చిన్న చిన్న మిస్టేక్స్ తర్జుమాకారులు చేసినట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కొన్ని పదాలైతే వారు తర్జుమా చేయలేకపోయారు లేదా చేయలేదు. దయచేసి మన తర్జుమాకారులు బైబిల్ రాసేటప్పుడు కొన్ని పదాలను వారు మిస్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. బట్ ఎనీవే, దేవుని యొక్క మాటను మనం అర్థం చేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీకు ఒక వచనం చూపిస్తాను నేను. దయచేసి యోహాన్ రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, 6వ వచనం చదువుకుందాం దయచేసి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. 7వ వచనం కూడా చదవండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఆ ముగ్గురు ఏకీభవించి, ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఆ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని తెలుగులో తర్జుమా చేశారు. ఇంగ్లీష్ లో అయితే సజీవ్ గారు అంటే చదవచ్చు. ఫర్ దేర్ ఆర్ 3 దట్ టెస్టిఫై, ద స్పిరిట్, వాటర్ అండ్ బ్లడ్, అండ్ దీస్ 3 అగ్రీ. ఒకవేళ మీ దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ వర్షన్ ఉన్నట్లయితే ఈ వచ్చిన దాంట్లో చదవండి. మీకు ఏడవ వచనం ఉందా ఎవరి దగ్గర? కేజేవి, కింగ్ జేమ్ వర్షన్ ఉంది బ్రదర్, ఒక్క నిమిషం తీయండి బ్రదర్.
5:7 కదా బ్రదరు? 5:7. For there are three that bear record in heaven: యా the Father, the Word, and the Holy Ghost. And these three are one. ఎస్, చదివారా? మరొకసారి చదవండి మన వాళ్ళ కోసం. చాలా వాల్యుబుల్ వర్డ్ అది. For there are మరొకసారి three. For there are three that bear record in heaven: the Father, the Word, and the Holy Ghost. And these three are one. ఎస్, చూసారండి, ఈ పదము తెలుగులో తర్జుమా చేయలేదండి. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఈ పదాన్ని తెలుగులో తర్జుమా చేయలేదు. వారు నీళ్లు, రక్తము, ఆత్మ అనే పదాలతో తర్జుమా చేశారు. వాస్తవానికి అక్కడ ఉన్నది ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒకటై ఉన్నారు. యూనిటీ అని ఉంటుంది. ఒకటై ఉన్నారు, పరలోకంలో ఉన్నారు, వారు ముగ్గురు ఒకటే అనే భావం అక్కడ వస్తా ఉంటే, ఇక్కడైతే తెలుగులో ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తర్జుమా చేయలేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంత మనం బైబిల్ చదువుకుంటున్నట్లయితే ఎక్కడెక్కడ తర్జుమాకారులు దేవుని యొక్క ఉద్దేశాన్ని సరిగా తర్జుమా చేయలేకపోయారో మనం గ్రహించుకొని ఇంకా బాగా నేర్చుకుంటా ఉండొచ్చు బైబిల్ని. దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవచ్చు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా పాటించి మనం నిత్య జీవితాన్ని పొందడానికి కావాల్సినటువంటి అన్ని క్వాలిఫికేషన్స్, లెర్నింగ్ క్వాలిఫికేషన్స్, దేవుని చిత్తం ఏమైందో తెలిస్తేనే కదా మన పరలోకానికి వెళ్ళడానికి, లేదంటే ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఏ విధంగా ఉంటే ఆహ్వానిస్తాడు తన గృహానికి, ఏ విధంగా ఉంటే తన ఉండే ప్రదేశంలో మనం ఉండటానికి అవకాశం ఉంటుందో మనకు తెలియాలంటే దేవుని గ్రంథాన్ని మనం పరిశీలిస్తూ నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. వాస్తవానికి ఈ మొట్టమొదటిసారిగా దేవుడు రాయించినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో హీబ్రూ, అరామిక్, గ్రీకు, ఈ భాషల్లో దేవుడు రాయించినప్పుడు మాత్రం అవి దేవుని యొక్క ఊపిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడే సాక్షాత్ రాయించాడు కాబట్టి అవి దేవుని మాటలు ఉన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తాయి. అయితే తరువాత మనకు ఇవ్వబడిన తెలుగు బైబిల్ కానివ్వండి, ఇంకా ఇతర భాషలో ఉన్నటువంటి బైబిల్స్ కూడా అవి తర్జుమాకారులు తర్జుమా చేసినవి. అవి తర్జుమాకారులు డైరెక్ట్ గా దేవుని ఊపిరి కాదు, కదండి. దేవుని ఊపిరి అంటే ఇది ఈ 3 భాషల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, ఆ భాష మాత్రమే. తర్వాత తర్జుమాకారులు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని గ్రంథాన్ని వారు తర్జుమా చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని ఎడిట్ కూడా చేస్తా ఉన్నారు వారు ఆ కాలంలో చేసినవి. అందుకనే కింగ్ జేమ్స్ వర్షన్ అన్నారు, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అన్నారు. ఈ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వాళ్ళు హీబ్రూని స్టడీ చేస్తూ ఆదిమ మూలాల్లోకి వెళ్ళి దేవుని యొక్క మాట అసలైన అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకని మనము బాగా నమ్మడానికి, అంటే దేవుని యొక్క గ్రంథం లేదా మాటలకు దగ్గరగా ఉన్నటువంటి బైబిల్ గా మనం న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ మనం చూడొచ్చు. ఎందుకంటే అనేక భాషల్లో రకరకాలుగా దీన్ని తర్జుమా చేస్తూ ఉన్నారు. కొన్ని పదాలు యాడ్ చేస్తున్నారు, లేని పదాలు యాడ్ చేస్తున్నారు, కొన్ని పదాలు తీసేస్తున్నారు. కానీ మనమైతే ఉన్నది ఉన్నట్లుగా దేవుని చిత్తం ఏమై ఉన్నదో, ఈ మానవులు ఇంకేమైనా కల్పించారేమో మనం చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఇది మన యొక్క నిత్యత్వానికి సంబంధించిన విషయం కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేయాలి, ఆగి నేర్చుకోవాలి. అక్కడ మనం ఒకవేళ మానవులు చేసిన తప్పిదాలు ఉంటే వాటిని ఒమిట్ చేసుకుంటూ దేవుని చిత్తం ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చక్కగా నేర్చుకున్నట్లయితే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆది కాండం అని రాశారు కదా, ఆది కాండము అని దేవుడు రాయించలేదు. ఆ చాప్టర్ కి టైటిల్ ఆది కాండం అని దేవుడు రాయించలేదు, మనందరికి తెలుసు. ఈ చాప్టర్ పేరు, తర్వాత డివిజన్ ఆఫ్ చాప్టర్స్, పుస్తకం పేరు, డివిజన్ ఆఫ్ చాప్టర్స్, తర్వాత వచనాలకు నంబర్స్, ఇవన్నీ తరువాత మానవులు కాలక్రమేణా వారు బైబిల్ని ఒక ఆర్డర్ లో వారు తయారు చేసినట్లుగా మనం గమనించాలి.
ఈ నంబరింగ్ ఇవ్వటంలో కానివ్వండి, చాప్టర్ వైజ్ గా డివైడ్ చేయటంలో కానివ్వండి, టైటిల్స్ ఇవ్వటంలో కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరణ లేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడే ఈ చాప్టర్ కి హెడ్డింగ్ పెట్టండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. మాటలు అయితే ఆయనయే, కానీ ఇక్కడ ఎవరైతే బైబిల్ తర్జుమా చేస్తున్నారో, ఎవరైతే బైబిల్ ను ఇతర భాషల నుంచి ఇంకొక భాషలోకి తర్జుమా చేస్తున్నారో, ఈ రైటర్స్ మాత్రమే వీటిని ఈ విధంగా డివైడ్ చేశారు కాలక్రమేణాగా అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఈ చాప్టర్ నేమ్స్ ఇవన్నీ కూడా మనలాంటి మానవుల వల్ల కలిగినవే, దేవుని ప్రేరణ కాదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇది ఒక బ్రీఫ్ అండి. ఆది కాండము జెనిసిస్ గురించి బ్రీఫ్ కొన్ని పాయింట్స్ చూసాము. మొత్తం 3 భాషలో రాయటం జరిగిందన్నాం. దాని అర్థం ఏంటో చూసాము. మూలము అని తెలుగులో, లేదా ప్రారంభం అని తెలుగులో, పుట్టుక అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే బిగినింగ్ అని చదువుకోవచ్చు, మనం జనరేషన్ అని చదువుకోవచ్చు, సోర్స్ అని కూడా చదువుకోవచ్చు, ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ అని కూడా చదువుకోవచ్చు. జెనిసిస్ ని ఇంగ్లీష్ లో మనం గమనించినట్లయితే వాళ్ళు జెనిసిస్ అనే పేరు పెట్టారు. జెనిసిస్ అనే పేరు గ్రీక్ పేరండి. జెనిసిస్ అనే పదము గ్రీక్ పేరు అది. ఓకేనా? గ్రీక్ లో జెనిసిస్ అని తర్జుమా చేశారు. అది హీబ్రూలో అనుకోండి, ఇందాక మీకు రాశాను కదా నేను, బెరీషిత్ అని. హీబ్రూలో అయితే బెరీషిత్, బెరీషిత్ ఆది కాండంకి బెరీషిత్ అని టైటిల్ పెట్టాలి మనం. ఓకే, ఇంకా ఈ బెరీషిత్ అనే పదము తోరహ్ అని విన్నాం కదా మనం. తోరహ్ మోషే గారు రాసినటువంటి 5 కాండాలను తోరహ్ అంటారు. ఈ తోరహులో మొదటి పదం ఏంటంటే బెరీషిత్ అన్నమాట. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద తోరహ్ ఈజ్ ద బెరీషిత్. అందుకని దీనికి ఆది కాండం అని తెలుగులో ఆ అర్థం వచ్చేటట్లుగా, ఆ భావం వచ్చేటట్లుగా తర్జుమా చేసిన తర్జుమాకారులు ఈ చాప్టర్ కి ఆది కాండం అని, ఈ పుస్తకానికి ఆది కాండం అనే పేరు పెట్టడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. జెనిసిస్ అంటే ప్రారంభముల పుస్తకం అని అర్థము. బైబిల్ ను మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలో ప్రింట్ చేశారు. బైబిల్ ను మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలో ప్రింట్ చేశారు. బైబిల్ ను మొట్టమొదటిగా లాటిన్ భాషలో ప్రింట్ చేశారు. గుర్తుంచుకోండి, లాటిన్ భాషలో ప్రింట్ చేశారు. తెలుగులో మొదటి పదం ఏంటంటే ఆది. దానికి ఆ చాప్టర్ పేరు, ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. ఆది అని ఉంటుంది కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది యందు అనే పదం ద్వారానే ఆది కాండం అనే పేరుని తెలుగులో మనకు ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టడం జరిగిందనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇంకా తోరహ్ అంటే ఏంటంటే, తోరహ్ TORAH, తెలుగులో తోరా అంటారు. తోరహ్ అంటే ఫస్ట్ 5 బుక్స్, ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ బైబిల్. ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ బైబిల్ ని తోరహ్ అంటారు, లేకపోతే లా అంటారు. తోరహ్ అంటే మీనింగ్ లా, చట్టము. మన తెలుగులో అయితే చట్టము. మొదటి 5 పుస్తకాలను, 5 కాండాలను వారు తోరహ్ అంటారు, లేకపోతే పెంటాట్యూక్ అని అంటారు. ఫస్ట్ 5 బుక్స్ ని పెంటాట్యూక్. పెంటా అంటే 5. కెమిస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తారు. పెంటేన్, ఆక్టేన్, టెట్రా ఈ పదాలు వాడతారు. పెంటాట్యూక్ అంటే 5. ఫస్ట్ 5 బుక్స్ ని తోరహ్ అంటారు, లేదా ద లా అంటారు, లా ఆఫ్ మోజెస్ అంటారు. ఈ ఫస్ట్ 5 బుక్స్ కి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ 5 బుక్స్ ఆది కాండం 1, నిర్గమ 1,
నిర్గమకాండం ఒకటి, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలను కలిపి పెంటట్యూక్ అంటారు లేదా తోరహ్ అంటారు. సరే, నెక్స్ట్ ఒక బ్రీఫ్ గా ఈ పుస్తకాన్ని దాని అర్థం ఏంటో మనం చూసుకున్నాం. రెండో పాయింట్లు ఏం నేర్చుకుంటామంటే ఆథర్ ఆఫ్ ద బుక్. రెండో పాయింట్, ఈ పుస్తకం ఎవరు రాశారు, గ్రంథకర్త అనుకోవచ్చు మనం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారో చెప్పడానికి బైబిల్ మనకు ప్రూఫ్ చాలా ఉన్నాయి. గ్రంథకర్త మోషే గారు, ఇంగ్లీష్ లో మోజెస్ అంటారు. మోషే గారు ఆధారంగా ఉన్న విషయాలను పరిశీలిద్దాం. మోషే గారే రాశారంటానికి ప్రూఫ్ ఏంటి, మోషే గారే రాశారంటానికి ఆధారం ఏంటి? మొట్టమొదటి ఆధారము నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం చదువుతారా బ్రదర్ ఎవరన్నా? చదువుతా బ్రదరు. 34:27 బ్రదరు. అవును బ్రదర్, అవును బ్రదర్. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము. మీరు బైబిల్ ఏలయనగా- చదవండి 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 కంటిన్యూషన్ చేయండి. ఒక వచనం. వాక్యములను రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇజ్రాయేలులతోనూ నిబంధన చేసి ఉన్నాను. చూసారండి, మోషేతో ఏమంటున్నారు? మోషేతో ఇట్లా నేను ఈ వాక్యమును రాసుకొనుము, ఈ వాక్యములను రాసుకొనుము అంతే ఉంది బ్రదర్. ఈ వాక్యములను అనే ఉంది కదా, అంతే బ్రదర్. ఈ వాక్యములను రాసుకొనుము. yes, ఈ వాక్యములను రాసుకొనుము. వాక్యములు బ్రదరు బహువచనం. వాక్యములు ములనా లేకపోతే వాక్యములు? వాక్యములను లను. ఓకే ఓకే, అదే రాశాను నేను. ఈ వాక్యములను రాసుకొనుము. దీనిని బట్టి మన పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా ఈ పుస్తకాలు రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆది కాండము, నిర్గమ, సంఖ్య, లేవి, ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ చాలా ఏళ్ళు వరకు ఒకే పుస్తకంగా ఉండేవి. 5 కాండాలు ఒకే పుస్తకంగా ఉండేవి. తోరహ్ అంటారు దాన్ని. ఆ తర్వాత ఈ ఈ ఈ తోరహ్ని 5 పుస్తకాలుగా విభజించారు. ముందైతే ఒకే పుస్తకంగా ఉండేవి. అందుకని ఒకే పుస్తకంలో ఎక్కడైనా సరే రైటర్ గురించి చెప్పినప్పుడు ఆయన ఇదిగో ఇది నేను ఈ మాటలు రాస్తానంటే మొత్తం ఆ తోరహ్ మొత్తం అంటే 5 కాండాలలో ఎక్కడైనా సరే ఆయన రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే పుస్తకంలో రైటర్ నేనే రాస్తున్నాను లేదంటే దేవుని యొక్క మాట ద్వారా నేను రాస్తున్నానని మనకి ఎక్కడన్నా ఎవిడెన్స్ ఇస్తే మొత్తం 5 పుస్తకాలు ఆయన రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పుస్తకాన్ని, ఆది కాండాన్ని మోషే గారు రాశారు అనడానికి ఒక ప్రూఫ్ చూసాం మనం. ఈ వాక్యములను రాసుకోమని దేవుడు సెలవించడం మనం గమనిస్తూ ఉన్నాం. రెండవది కూడా చూద్దాం మనం. 24వ అధ్యాయం, అక్కడే రెండవ ఆధారం నిర్గమాలోనే 24వ అధ్యాయము 4 నుండి 8 వచనాల్లో కొంచెం మీరు చూసి చదవండి. ఇక్కడ అంతా కూడా మనకి దేవుడి మాటలు చెప్తున్నట్లుగా ఉంటుంది. స్టార్టింగ్ లో కొంచెం చదవండి బ్రదర్, సరిపోతుంది. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి హృదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి అవును ఇజ్రాయేలీయులలో చాలే బ్రదర్ మనకి ఆ పారాగ్రాఫ్ అంతా మీరు చదవండి చక్కగా, మీకు మంచిగా అర్థమవుతుంది. ఏమని అన్నారంటే ఇక్కడ మోషే యెహోవా మాటలన్నీ కూడా మోషే గారు కొండ మీద దేవుని యొక్క మాటలన్నీ కూడా రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు చెప్తూ ఉంటే రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా
ఎప్పుడో జరిగిన విషయాలు, ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సుమారుగా సుమారుగా 2500 సంవత్సరాల క్రితము, 2500 ఇయర్స్ కంటే ముందు నుంచి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఇప్పుడు కూర్చోబెట్టి, మోషే గారిని కూర్చోబెట్టి వ్రాయిస్తున్నట్లుగా, ఆయన ద్వారా లిఖింపజేస్తున్నట్లుగా మనకు ఈ మాటలను బట్టి, ఈ సందర్భాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకనే మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి వ్రాసి యెహోవా మాటలు యెహోవా మాటలు ఆయన ఆయన మాటలు అంటే ఆయన చెప్తున్నట్లేగా, ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టేగా, ఆయన మాటలు ఉన్నది ఉన్నట్లుగా ఆయన చెప్తున్నట్లు వ్రాసి. ఇంకొక ప్రూఫ్ కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఆధారం చూద్దాం. మోషే గారే రాశారు అనడానికి ఆధారం మనం తెలుసుకోవాలి. ఒక గ్రంథం చదివేటప్పుడు, ఒక పుస్తకం చదివేటప్పుడు ఎవరు రైటరు, ఎవరికి రాస్తున్నారు, ఏ ఏ సందర్భంలో రాస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా చదువుకుంటే ఇంట్రెస్టింగ్ గా మనం నేర్చుకోవచ్చు. బాగా దేవుని వాక్యం నిలబడచ్చు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన ఆ, లేవీయులకు ఇజ్రాయేలుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి. చాలు బ్రదర్. ధర్మశాస్త్రమును వ్రాసి, మీకు ఇందాక నేను చెప్పాను లా అని. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం కాండం వరకు ఉన్న విషయాలన్నిటిని కూడా లా అంటారు, తోరహ్ అంటారు. అందుకని ధర్మశాస్త్రాన్ని దేవుడు చెప్తూ ఉంటే ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నిటిని కూడా, దేవుని యొక్క చట్టాన్ని అంతటిని కూడా మనకు రాజ్యాంగం ఎట్లాగో ఇప్పుడు అట్లాగే దేవుని యొక్క మాటలను మోషే గారు రాస్తూ ఉన్నారు. వాస్తవానికి మన రాజ్యాంగంలోని చాలా ముఖ్యమైన భాగాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి చట్టాలను తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంటది. చట్టాలను తీసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. దేవుడే చట్ట రూపకర్త, దేవుడే న్యాయం తీర్చేవాడు. అందుకని అందులో నుంచి వీళ్ళందరూ కూడా చట్టాలను తీసుకొని ఈ లోకంలో అమలుపరుచుకుంటూ ఉన్నారు. దేవుని చట్టానికి లోబడి జీవించేలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తప్పిపోతున్నారు అనుకోండి. అందుకని మనం ఈ గ్రంథకర్త ఎవరు అని చూస్తున్నామనంటే మోషే గారు. 3 విషయాలను ఆధారంగా చూసుకున్నాం. ఆయనే రాశారు అనడానికి ద్వితీయోపదేశ కాండంలో కూడా ధర్మశాస్త్రం రాసి. మీరు ఇంకా ఇంకా కొంచెం ప్రూఫ్ కావాలనుకుంటే సంఖ్యాకాండం కూడా చదువుకోవచ్చు. 4వ ఆధారం సంఖ్యాకాండం. మీకు ఇప్పుడు ఇప్పుడు మూడు 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 అధ్యాయాల్లో చూపిస్తా ఉన్నాను. సంఖ్యాకాండము 3 పుస్తకాలలో చూపిస్తా ఉన్నాను. 33వ అధ్యాయము 1వ వచనం లేదా 2వ వచనం చివరిలో, 1 లేదా 2వ వచనం చివరి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. సంచార క్రమంలో రాసిన మనకి సంఖ్యాకాండంలో ఇతర ఇతర పుస్తకాల్లో కూడా ఇజ్రాయేలు యొక్క జర్నీ గురించి, ఇజ్రాయేలు యొక్క జర్నీ గురించి, వారి సంచార క్రమం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా ఆయన రాసినట్లుగా మనం చూడొచ్చు. వారి సంచార క్రమం ప్రకారము వారి ప్రయాణములు ఇవి అని మొదలు పెడతారు కదండి. అవును బ్రదర్. రాసెను. ఎందుకు దేవుడు దేవుడు ఎందుకు మోషే గారినే చూజ్ చేసుకున్నారు? 2500 సంవత్సరాలు చరిత్రను రాయటానికి దేవుడు మోషే గారిని ఎందుకే ఎన్నుకున్నారు? మోషే గారు ఎందుకు? మనుషులు చాలా మంది ఉన్నారు కదా ఇంకా. మోషే గారే ఎందుకు? ఒక మాట రాసుకోండి. మోషే గారే ఎందుకు? ఎందుకు రాయాలి?
ఎందుకంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22 వచ్చింది. ఏడు 22 బ్రదరు. అవును బ్రదరు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చాలా మంది అనుకుంటారండి, దేవుడే నాకు జ్ఞానం లేకపోయినా, నేనేం కష్టపడకపోయినా ఆయన అన్ని సమకూర్చాలని అనుకుంటుంటారు చాలా మంది మనలో. వాస్తవానికి ఈ వచనము దానికి భిన్నంగా ఉంటుంది. దేవుడు ఎంచుకోవడానికి కారణము మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మోషే గారు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే దేవుడు ఎన్నుకొనక ముందే మోషే గారు ప్రావీణ్యం పొంది ఉన్నాడు. దేవుడు ఎన్నుకొనక ముందే రాజుగా దావీదు గారు ప్రావీణ్యత పొంది ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు కంటే ముందే పౌలు గారు కూడా సకల విద్య యందు, అభ్యాసం యందు, చదువు యందు ఆయన ప్రావీణ్యత కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే దేవుడు వారిని ఉపయోగించుకొనక ముందే వారు మంచి భక్తి జీవితం కలిగి ఉన్నారు, మంచి నాలెడ్జ్ని కలిగి ఉన్నారు, దైవభక్తి కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళకి డైరెక్ట్ గా జ్ఞానం ఇవ్వటం కాదు, కానీ వారు కష్టపడి అభ్యసించారు, నేర్చుకున్నారు. తద్వారా వారి జ్ఞానము దేవుని యొక్క కార్యముల కొరకు ఉపయోగపడింది. అదనమాట. అంతేకాని దేవుడే మనల్ని మలుచుకోడు. దేవుడే మనము ఎంత చెడ్డవారమైనప్పటికీ కూడా మనల్ని తన కోసం తయారు చేసుకోవడానికి. మనం మంచి వాళ్ళమైతే మనతో ఉండి ఆయన మన కార్యాలను బట్టి, మన జీవితాన్ని బట్టి తన పని కొరకు ఆయన ఉపయోగించుకుంటాడు. తన ఉద్దేశాలను మన ద్వారా నిర్వర్తిస్తాడు. మోషే గారు కూడా అంతే. ఆయన సకల విద్య యందు ప్రావీణ్యత పొందాడు. తనంతట తానుగా నేర్చుకున్నాడు అక్కడ, లేదా ఐగుప్తుల దగ్గర నేర్చుకున్నాడు. ఆయన మాటల యందు ప్రావీణ్యత సంపాదించాడు, కార్యాల్లో కూడా ప్రావీణ్యత సంపాదించాడు. అలాంటి క్యాపబుల్ ఉన్న పర్సన్, టాలెంటెడ్ పర్సన్ దేవునికి అవసరం కాబట్టి దేవుడు వారిని ఉపయోగించుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అదే ఓకే. మోషే గారు ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని సంపాదించారు. మరి ఎవరు జ్ఞానాన్ని అందించారో మరి? మోషే గారి తల్లి హెబ్రీరాలు, మనందరికి తెలుసు కదండి. మోషే గారి తల్లి యకేబేత్, ఆమె దేవుని యెడల భయభక్తులు కలిగిన స్త్రీ. కాబట్టి ఐగుప్తీయులతో పాటు ఇక్కడ దేవుని యందల జ్ఞానాన్ని ఆమె ఆయన తల్లి గారు అయినటువంటి యకేబేత్ గారు కూడా మోషే గారికి నేర్పించి ఉంటారు, పెంచి ఉంటారు. తద్వారా ఆయన అంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నారు, కష్టపడి నేర్చుకున్నారు, ప్రావీణ్యతను సంపాదించారు. కాబట్టి దేవుని కొరకు దేవుని కొరకు ఉపయోగపడినారనేది మనం తెలుసుకోవచ్చు. మనం కూడా దేవుని పని చేయడానికి, లేదా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్తించడానికి మనవంతు కృషిగా మనం కూడా నేర్చుకోవాలి. ఉదాహరణకు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు
దావీదు గారు గొలియత్తును చంపుతారు. దావీదు గారు గొలియత్తును చంపుతారు. చంపేటప్పుడు ఆయన ఒడిసెల ఉపయోగించారు. ఒడిసెలు ఉపయోగించే ప్రావీణ్యత దావీదు గారు సంపాదించారు కాబట్టి దేవుడు ఆ సమయంలో ఆ యొక్క గొలియత్తును చంపడానికి ఒక సాధనముగా దావీదు గారు కనిపించారు. ఒడిసెలతోటి ఆయన చంపగలిగినటువంటి కెపాసిటీ, దేవునికి ఘనత తీసుకురాగలిగిన ఆ పరిజ్ఞానము దావీదులో ఉన్నది కాబట్టి ఆ పరిజ్ఞానం ద్వారా దావీదే దేవునికి ఘనత తీసుకురావడం కొరకు మీరు చదవండి ఆ పారాగ్రాఫ్స్. ఎంత రోషం కలిగి ఉంటాడో. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అనే పదాలు వాడతాడు. రోషం కలిగిన దేవుడు అనే పదాలు వాడతాడు. కాబట్టి అనేక సందర్భాల్లో మనం గమనించేది ఏంటంటే మనకున్న టాలెంట్, మనకున్న ప్రావీణ్యత దేవునికి ఎంతైనా ఉపయోగపడాలి. గ్రంథకర్తలు చాలా మంది అలాగే ఉన్నారు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, పరిజ్ఞానాన్ని బట్టి దేవుడు ఉపయోగించుకున్నాడు. దానియేలు గారు కానివ్వండి, యెషయా గారు కానివ్వండి, ఇర్మియా గారు కానివ్వండి, ఎజ్రా గారు కానివ్వండి, అలాగే అహరోను గారు కానివ్వండి, బైబిల్లో అనేక మంది వారికున్న టాలెంట్ ని, వారికున్నటువంటి ఆసక్తిని, వారికున్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని దేవుడు ఉపయోగించుకున్నారు. కొంతమంది అడగొచ్చు మనం ఏమనగొచ్చు అంటే, క్రొత్త నిబంధనలో శిష్యులకి ఏ జ్ఞానం ఉందని దేవుడు వారిని పిలిచాడనంటే వారు చక్కగా మనుషులను పట్టగలరు. ముందైతే చేపలను పట్టేవారు కానివ్వండి, ఓపికగా మనుషులను పట్టే జాలరులుగా చేశాడు ఆయన. వాళ్ళకున్న పేషెన్సీని బట్టి, వారికున్నటువంటి ఆ భక్తి జీవితాన్ని బట్టి సారీ సరే వారికి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి వారు చక్కగా దేవుని కొరకు ఉపయోగపడ్డారు. పేతురు గారు కూడా మనకు 2 పత్రికలు రాశారు. ఆయన చదువు లేని పామరుడు అని అందరూ అనుకుంటారు, కానీ వాస్తవానికి దేవుని యొక్క కృపను బట్టి 2 పత్రికలు రాయగలిగినటువంటి జ్ఞానాన్ని ఆయన పొందాడు. అంత 2 పత్రికలు రాయగలిగినటువంటి ఆ యొక్క లిటరేచర్ ఆయన నేర్చుకొని దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా చేయబట్టుకొని రాపీడు. వారికున్న జ్ఞానాన్ని బట్టి ఆయన ప్రేరణ కలుగజేసి రాపిస్తారే తప్ప, వారి యొక్క హృదయంలో ఆయన మాటలు పెట్టి రాపిస్తారే తప్ప, ఎవరిని కూడా డైరెక్ట్ గా చేయి పట్టుకొని దేవుడు రాపిచ్చినట్లుగా లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో వారు పామరులుగా మనకు కనిపిస్తున్నా కూడా శిష్యులు వారు నేర్చుకున్నారు, కష్టపడ్డారు దేవుని కొరకు. పుస్తకాలు, గ్రంథాలు రాసే స్థాయి వరకు వారు నేర్చుకొని దేవుని కొరకు ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మనకున్న సమయంలో కొంత భాగాన్ని దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకోవడానికి కొంత మన సమయాన్ని కూడా పెట్టాలి. అప్పుడు మనకు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుస్తుంది. ఇంకా మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ఈ పుస్తకాన్ని సుమారుగా ఆ మోషే గారు రాసే టయానికి భూమి పుట్టిన తరువాత ఆయన సుమారుగా 2500 సంవత్సరాలప్పుడు ఈయన రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. పాత విషయాలు కూడా కూర్చొని రాస్తున్నాడు. అంటే కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒకప్పుడు కొన్ని పేర్లు ఉండేవి. మద్రాస్ అనేవాళ్ళు ఇప్పుడు మద్రాస్ అనట్లేదు, చెన్నై అంటున్నారు. కలకత్తా అనేవాళ్ళు కోల్కత్తా అంటున్నారు. బొంబాయి అనేవాళ్ళు ముంబై అంటున్నారు. సో పేర్లు, అప్పటి పేర్లు కూడా ఇప్పటికి కూడా ఉన్నవి అని అనడానికి ఆధారాలు అన్నమాట. భాగ్యనగరం అనేవాళ్ళు, హైదరాబాద్ అనేవాళ్ళు, ఇలాగూ బెజవాడ, విజయవాడ, పాత తరం వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఆ పేరు అప్పుడు ఉపయోగించేవాళ్ళు. ఆ పేర్లు అప్పుడు, నేటి కూడా అదే పేరు ఉంది అంటే ఆ పేరు ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం వాడి ఉంటారు. అట్లాంటి విషయాలు కూడా మన బైబిల్లో రాసిన దాన్ని బట్టి మోషే గారు చాలా పాత విషయాలు, అంటే ఆదిలో జరిగిన విషయాలను రాస్తున్నట్లుగా మనకు ఈ ఈ యొక్క లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆది కాండము 26వ అధ్యాయము 33వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. ఆది కాండము 26వ అధ్యాయము 33వ వచనం. సహోదరులు ఆంజనేయులు గారు చదువుతున్నా బ్రదర్. దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షెబా.
నేటి వరకు అంటే అప్పట్లో ఆ పేరు ఉండేది, నేటి వరకు కూడా ఆ పేరుంది కదండి. మోషే గారే నేటి వరకు కూడా ఆ పేర్లను బట్టి మోషే గారే రాశారు అని అనొచ్చు. ఇంకా 32 కూడా చదవండి అక్కడే ఆది కాండంలోనే 32. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి ఆ తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి ఆ, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబాను పేరు పెట్టెను. ఆ. 32 చదివారా? 32 బ్రదరు. ఒక్క అవును నిమిషం. అవును బ్రదర్. సారీ 32. అవును బ్రదర్ అవును. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి ఆ, నరము కొట్టినందున ఆ. నేటి వరకు ఇజ్రాయేలులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. నేటి వరకు, నేటి వరకు గమనిస్తున్నారండి. అప్పుడు యాకోబు కాలంలో జరిగినటువంటి అప్పుడు జరిగిన విషయాలను ఇప్పుడు రాస్తున్నారు. నేటి వరకు కూడా వారు తినరు. కాబట్టి మనం చాలా విషయాలు ఈ పుస్తకాన్ని గ్రంథకర్త ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే మోషే గారే అని క్లియర్ గా మనం అర్థం చేసుకొని కాన్ఫిడెంట్ గా బైబిల్ ను నేర్చుకోవచ్చు. మోషే గారు రాశారు అంటానికి చాలా ఆధారాలు మనకు బైబిల్లో కనిపించినాయి. గ్రంథకర్త ఎవరంటే మోషే గారు. మోషే గారు మరి ఎప్పుడు రాశారు? డేట్ ఆఫ్ రైటింగ్, రాసిన కాలము 3వ పాయింట్. వ్రాసిన కాలము ఏ కాలంలో రాశారు? ఏ కాలంలో రాశారని అంటే బీసీ 1450 నుంచి బీసీ 1410 సంవత్సరాల వరకు సుమారుగా. బీసీ 1450 నుంచి బీసీ 1410 వరకు. ఒకసారి 1 రాజులు 6:1 చదువుకుందాం. 1వ రాజులు 6వ అధ్యాయము 1వ వచనం. 1వ రాజులు 6వ అధ్యాయము 1వ వచనం. ఒక్క నిమిషం బ్రదరు. 6. అయితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇజ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపన ఆరంభించెను. ఓకే బ్రదరు. అంటే వారు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 480 ఇయర్స్, 400. సో ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మోషే గారే కదా ఉంది వారి నాయకత్వం వహించింది. కాబట్టి బైబిల్లో మెన్షన్ చేశారు 480 ఇయర్స్ అని. అక్కడి నుంచి సొలొమోను దేవాలయం ఉంది కదా, సొలొమోను దేవాలయం కట్టించిన నాటి నుండి, దేవాలయం కట్టించిన నాటి నుండి క్రీస్తు వరకు 956 సంవత్సరాలు. సొలొమోను దేవాలయము కట్టించిన నాటి నుండి క్రీస్తు వరకు 956 ఇయర్స్. తక్కువ స్పానే కానీ ఎక్కువ విషయాలు జరిగినాయి. ఈ రెండింటిని కలుపుకున్నాం అనుకోండి, మనము క్రీస్తు వరకు కలుపుకున్నాం అంటే మనం వెనక్కి క్యాలిక్యులేట్ చేయాలి కదా, బిఫోర్ క్రైస్ట్ విషయాలు, క్రీస్తుకు పూర్వం ఏం జరిగింది అనడానికి. క్రీస్తుకు పూర్వం మనం వెనక్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్రీస్తు పుట్టుక కంటే ముందున్న సంవత్సరాన్ని 1 అంటారు, ఆ ముందున్న సంవత్సరాన్ని 2 అంటారు, వెనక్కి కౌంట్ చేస్తారు. కాబట్టి ఈ రెండిట్లు యాడ్ చేయండి. మీరు యాడ్ చేస్తే 480 అక్కడ వచ్చింది మనకి ఐగుప్తుల నుంచి బయలుదేరిన తర్వాత. సొలొమోను దేవాలయం నుండి క్రీస్తు వరకు 956. ఈ దేవాలయం కట్టే నాటికి ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీలు 480 ఇయర్స్ తర్వాత దేవాలయాన్ని కట్టించుకున్నారు. సొలొమోను కట్టించాడు. ఆ తర్వాత 956 ఇయర్స్ కి మనకు చక్కగా అన్ని కౌంట్ ఉంటాయి.
956 ఇయర్స్, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 1446 సంవత్సరాలు వస్తాయి సుమారు. కాబట్టి ఎప్పుడు రాశారు అనడానికి ఆధారము 1450 నుంచి 1410 సంవత్సరాల మధ్య కాలంలో మోషే గారు ఈ 5 పుస్తకాలను రాసి ఉంటారనడానికి మనకు రుజువులు ఉన్నాయి బైబిల్లోనే. ఒకసారి ఈ టైం లైన్ కూడా మనం స్టడీ చేద్దాం. ఎవరు ఏ కాలంలో ఉన్నారు అనడానికి కూడా టైం లైన్ అంటారు దీన్ని. టైం లైన్, టైం లైన్ ఈ చిన్న పాయింట్ చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం. టైం లైన్ ఒక హారిజంటల్ లైన్ గీసుకోవచ్చు చక్కగా. మనం గీసుకొని ఇక్కడ క్రీస్తు ప్రభు వారి నుంచామనుకోండి, క్రీస్తు వారు ఉన్న సంవత్సరాన్ని మనం 0 సంవత్సరాలు అనుకోవచ్చు. క్రీస్తు వారి నుండి ఇప్పటి వరకు మనకి మనము 2024లో ఉన్నాం కాబట్టి 2024, దీన్ని AD 2024 అంటాం. క్రీస్తు ప్రభు వారి కంటే ముందు 1500 సంవత్సరాలు అప్పుడు మోషే గారు ఉన్నారు. క్రీస్తు ప్రభు వారి కంటే ఇంకా ముందు 2000 సంవత్సరాలు అప్పుడు ఇది BC 1500, ఇది BC 2000 అప్పుడు అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక 2000 సంవత్సరాలు అంటే BC 4000 సంవత్సరాలు అప్పుడు ఆదాం గారు ఉన్నారు. మీరు గమనిస్తే క్రీస్తుకు ఆదాముకు మధ్యలో అబ్రహాం గారు కనిపిస్తారు మనకి. ఇటు 2000 సంవత్సరాలు, సుమారుగా ఇటు 2000 సంవత్సరాలు. అబ్రహాం గారికి క్రీస్తు వారికి మధ్యలో మోషే గారు వస్తారు. మోషే గారి దగ్గర నుంచి క్రీస్తు వారికి సుమారు 1500 సంవత్సరాలు. ఈ టైం లైన్ కూడా మనం చక్కగా నేర్చుకోవచ్చు. అంటే మోషే గారు BC 1500 సంవత్సరంలో ఈ ముందు జరిగిన విషయాలన్నీ కూడా 2500 సంవత్సరాల యొక్క విషయాలన్నీ కూడా ఆయన ఇక్కడ కూర్చొని దేవుని యొక్క ప్రేరణ ద్వారా రాస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా BC అంటే మనందరూ తెలుసు బిఫోర్ క్రైస్ట్ అని. AD అంటే ఏంటంటే అన్నో డొమినో అని అర్థం. అన్నో డొమినో, ANNO DOMINO, విచ్ మీన్స్ ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్. ప్రభు మానవులతో ఉన్న సంవత్సరాన్ని అన్నో డొమినో అని అంటారు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించుకుందాం. అంటే భూమి పుట్టుక మనం గమనించినట్లయితే భూమి వయసు సుమారుగా 6024 సంవత్సరాలు మాత్రమే. చాలా స్టోరీస్, చాలా థీరీస్ భూమి వయసు కొన్ని వేల సంవత్సరాలని లేదా లక్షల ఇయర్స్ అని అవన్నీ చెప్తుంటారు. కానీ దేవుని యొక్క గ్రంథం బైబిల్ ఇచ్చిన ఎవిడెన్సెస్ బట్టి, తర్వాత కాలక్రమంగా ఏమేమి జరిగినాయి అన్ని కూడా వివరణను బట్టి భూమి వయసు సుమారుగా 6024 సంవత్సరాలు మాత్రమే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 100 years లోనే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. 100 years లోనే ఎన్నో విషయాలు, ఎంతో గొప్ప అభివృద్ధి కనబడుతుంది మనకి. సుమారు 1947 నుంచి నేటి వరకు మన దేశ అభివృద్ధి చూడండి, కనీసం 100 సంవత్సరాలు కూడా కాలేదు. ఈ 100 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది మన దేశం. 1947లో కొన్ని విలేజెస్ కి కరెంటే లేదు, ఇప్పుడులాగా ఇంటర్నెట్స్ లేవు. అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి ఎంత వేరియేషన్ ఉందంటే చాలానే ఉంది. అట్లాగే ప్రతి 100 years కి చాలా వరకు అభివృద్ధి కనిపిస్తా ఉంటది. కాబట్టి ఈ లక్షల సంవత్సరాలు భూమి వయసు అవన్నీ కూడా రాంగ్ థీరీస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని గ్రంథం చెప్పిందే ఉన్నదన్నట్లుగా కరెక్ట్. సో భూమి వయసు 6024 సంవత్సరాలు మాత్రమే. క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2024 ఇయర్స్ అయింది. ముందైతే 4000 ఇయర్స్. ఇది జస్ట్ టైం లైన్. మనం రేపు క్లాస్ లో కొనసాగిద్దాము. కొన్ని విషయాలు ఈరోజు మీకు నేను ఇంట్రడక్షన్ గా మీకు కొన్ని విషయాలు పంచుకున్నాను. ఆదికాండం అంటే మీనింగ్ ఏంటో చెప్పాను. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ 2 భాషల్లో రాయటం జరిగింది అని చెప్పాను మీకు. హీబ్రూ భాష, అలాగే అరామిక్ ఎక్కడ రాశారో కూడా కొన్ని రిఫరెన్స్లు ఇచ్చాను. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ లో రాయటం జరిగింది. తర్వాత కొన్ని క్రొత్త నిబంధనలో కూడా కొన్ని అక్కడ కొన్ని కోట్ చేసిన విషయాలు అయితే పాత నిబంధనలో ఉన్నవి కూడా కొన్ని కోట్ చేశారు. కొన్ని గ్రీక్ లో కానివి కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మీతో నేను డిస్కస్ చేస్తాను.
బైబిల్ మొదటిసారిగా లాటిన్ భాషలో ప్రింట్ అయిందని నేర్చుకున్నాం. ఫస్ట్ 5 బుక్స్ ని తోరా అంటారు. దాన్ని లా అంటారు. పెంటట్యూక్ అంటారు అని నేర్చుకున్నాం. గ్రంథకర్త మోషే గారని నేర్చుకున్నాం. ఆధారాలు చూపించాను మీకు నేను. ఆయనే రాశారంటానికి ఆధారాలు చాలా ఉన్నాయి. రాసిన కాలం కూడా మీకు చూపించాను. 1450 నుంచి 1410 వరకు. అలాగే దీనికి ఎవిడెన్స్ కూడా కొంత మీకు నేను చూపించాను. 480 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత సొలొమోను గారు దేవాలయాన్ని కట్టించడం. ఆ తర్వాత 956 సంవత్సరాలకి ప్రభువారి భూమి మీదకి రావటం మనం స్టడీ చేస్తాము. దానియేలు గ్రంథము అవన్నీ కూడా ఆ టైం అంతా కూడా ఇందులోకి 956 ఇయర్స్ లో కలుస్తుంది. ఈ టైం లైన్ స్టడీ చేసాం. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుని చిత్తమైతే మరొక క్లాసులో మిగతా పాఠాలు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ క్లాస్ మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు